హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. కేవలం 3 సినిమాలు, కేవలం 3 అంటే 3 సినిమాలు, కానీ 100 సినిమాలు తీసిన టాప్ డైరెక్టర్లకు కూడా దక్కనంత ఇమేజ్, క్రేజ్, బాక్స్ ఆఫీస్ రికార్డులు ఇవన్నీ ఆ ఒక్క డైరెక్టర్ సొంతం. ఇండియా మొత్తం ఇప్పుడు ఆయన పేరే జపిస్తోంది. దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2 ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. ఆయన పేరు ఆదిత్యధర్. ఊరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టిన ఆదిత్యధర్ ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 డైరెక్టర్లలో ఒక్కరిగా ఎలా ఎదిగాడు? ఇదంతా ఒకేతైతే, ఒకప్పుడు చేతిలో చిల్లి గవ్వలేక, తినడానికి తిండి లేక, ఆఫీసుల చుట్టూ తిరిగితే ఛాన్స్ లేదు పో అని గెంటేసిన వాళ్ళే ఈ రోజు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అసలు బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ వద్దు, నాకు ఆ 10 కోట్ల మార్కెట్ ఉన్న కుర్రాడే కావాలి అని నిర్మాతతో గొడవపడి మరి ఉరి సినిమా తీసిన ఆయన తెగింపు వెనుకున్న కథ ఏంటి? ఏకంగా 50 మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను సీక్రెట్గా కలిసి సమాచారం లాగి ఆయన రాసిన స్క్రిప్ట్ వెనుకున్న కష్టం ఏంటి? రికార్డులను బ్రేక్ చేస్తున్న దురంధర్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఆయన భార్య, మన తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన ఆ హీరోయిన్ ఎవరు? ఈరోజు ఈ వీడియోలో ఒక జీరో నుంచి ఇండియా టాప్ డైరెక్టర్గా ఎదిగిన ఆదిత్యధర్ మైండ్ బ్లోయింగ్ జర్నీని మీకు చెప్పబోతున్నాను. ఆదిత్యధర్ ఇప్పుడు ఈ వ్యక్తి పేరే దేశమంతటా మారుమోగిపోతోంది. దర్శకుడిగా ఆయన తీసింది 3 సినిమాలే అయినా అగ్ర దర్శకులకు సైతం సాధ్యం కాని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆదిత్యధర్ పుట్టింది 1983 మార్చి 12న న్యూఢిల్లీలోనే ఒక కాశ్మీర్ పండిట్ కుటుంబంలో. ఆయన వయసు ఇప్పుడు 43 ఏళ్ళు. ఆయన తల్లి సునీతాధర్ ఢిల్లీ యూనివర్సిటీలో డీన్గా పనిచేసి రిటైర్ అయ్యారు. విచిత్రం ఏంటంటే, తల్లి పనిచేసిన ఆ యూనివర్సిటీలోనే ఆదిత్యధర్ కూడా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కానీ ఆయన కళ్ళు ఎప్పుడు పుస్తకాల మీద లేవు, సినిమా కెమెరాల మీదే ఉన్నాయి. 23 ఏళ్ల వయసు, జేబులో పెద్దగా డబ్బులు లేవు, కానీ కళ్ళ నిండా సినిమా పిచ్చి. ఆ పిచ్చితోనే 2006లో ఢిల్లీ నుంచి ముంబైకి రైలెక్కాడు ఆదిత్యధర్. ఈ ముంబై మహానగరంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, చేతిలో ఫైల్ పట్టుకొని ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగడం, సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఏమైనా అవకాశం ఉందా అని బ్రతిమలాడడం. ఆ రోజుల్లో కొన్ని నిర్మాణ సంస్థలు మర్యాదగా లేదని చెప్పేవి. మరికొన్ని సంస్థలు కనీసం మంచినీళ్లు కూడా అడగకుండా దారుణంగా బయటకు పంపించేసేవి. ముంబైలో బతకడానికి డబ్బులు కావాలి కదా, అందుకే ఒక పక్క ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే మరో పక్క బతకడం కోసం రేడియో జాకీగా చిన్న చిన్న పనులు చేస్తూ నెట్టుకొచ్చాడు. ఆగస్టు 2006 ఆదిత్యధర్ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్ అనే కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ అవకాశం దక్కలేదు, ఛాన్స్ లేదు పొమ్మన్నారు. తీవ్ర నిరాశతో బయటకు వస్తున్న సమయంలో పక్కనే ప్రముఖ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా నిర్మాణ సంస్థ కనిపించింది. అసలు అక్కడ ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు. అయినా సరే ఓ మొండి ధైర్యంతో ఆఫీస్లోకి అడుగుపెట్టాడు. రిసెప్షనిస్ట్ ని అడిగితే ఆవిడ హాల్లో ఒంటరిగా కూర్చుని ఒక పెద్ద ఆయన వైపు చూపించింది. ఆయనే మిథున్ గంగోపాధ్యాయ. ఆయన్ని కలిసి తన సినిమా కష్టాల గురించి చెప్పాడు ఆదిత్య. ఆయన ఆదిత్య ముఖంలో ఉన్న నిజాయితీని చూసి, నేను ఒక సిన్సియర్ కుర్రాడి కోసం చూస్తున్నాను, కష్టం విలువ తెలిసినోడ్లా ఉన్నావు, నీవు ఈ రోజు నాతో నుంచి కలిసి పనిచేస్తావని చెప్పాడు. ఆ క్షణం ఆదిత్య తన చెవులను తాను నమ్మలేకపోయాడు. అలా మొదలైన ఆయన ప్రయాణం వినోద్ చోప్రా, రోహన్ సిప్పి, విశాల్ భరద్వాజ్, ప్రియదర్శన్ లాంటి దిగ్గజ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశం తీసుకొచ్చింది. ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కో డిఫరెంట్ మేకింగ్ స్టైల్. వాళ్ళ దగ్గర ఫిలిం మేకింగ్కి సంబంధించిన అన్ని మెలకువలు నేర్చుకున్నాడు. అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్ల జీతాలు చాలా తక్కువగా ఉండేవి. ముంబై లాంటి నగరంలో ఆ డబ్బులు ఏ మూలకి సరిపోయేవి కావు. అందుకే పాటల రచయితగా మారాడు. ఖాళీ సమయంలో కాబుల్ ఎక్స్ప్రెస్, ప్లే ఇట్ లౌడ్, హలో ఏ దిల్, డాడీ కూల్, ఫిర్ లాంటి సినిమాలకు పాటలు రాశాడు. అంతేనా, 2010లో వచ్చిన ఆక్రోష్, 2012లో వచ్చిన తేజ్ సినిమాలకు పవర్ఫుల్ డైలాగ్స్ కూడా రాశాడు. ఒక పక్క రైటర్గా బిజీ అవుతున్నా ఆయన ప్రాణం అంతా డైరెక్షన్ మీదే ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన 3 ఏళ్లకు అంటే 2009లో ఆదిత్యధర్కి మొదటిసారిగా డైరెక్టర్గా ఒక అవకాశం వచ్చింది. కథ విన్న ప్రొడక్షన్ హౌస్ అద్భుతంగా ఉంది, ప్రొసీడ్ అవుదామన్నారు. కానీ ఏమైందేమో, ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే అటకెక్కింది. మొదటి దెబ్బ అయినా కుంగిపోలేదు. ఎట్టకేలకు 7 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2016లో రాతి బాకి అనే సినిమా స్టార్ట్ చేశాడు. పాకిస్తాన్ యాక్టర్ ఫహద్ ఖాన్, కత్రీనా కైఫ్ కాంబినేషన్ లో సినిమా. ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. రేపో మాపో షూటింగ్ కి వెళ్ళాలి. సరిగ్గా అప్పుడే 2016 సెప్టెంబర్ 18న జమ్మూ కాశ్మీర్లో ఉరి అటాక్స్ జరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో మన 19 మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం రగిలిపోతోంది. ఆ సమయంలో పాకిస్తాన్ నటులను బ్యాన్ చేశారు. ఫహద్ ఖాన్ ని వెనక్కి పంపించేశారు. దాంతో ఆదిత్యధర్ డైరెక్ట్ చేయాల్సిన రాతి బాకి సినిమా రెండోసారి రద్దయిపోయింది. ఆ రోజు ఆదిత్యధర్ పడ్డ బాధ అంతా ఇంత కాదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను పట్టుకుంటే బంగారం కూడా మట్టయిపోతుందా, అందరూ నన్ను ఐరన్ లెగ్ అంటున్నారు అని వాళ్ళ అమ్మ దగ్గర పసి పిల్లాడిలా ఏడ్చేశాడట.
అప్పుడు వాళ్ళ అమ్మ ఒక అద్భుతమైన మాట చెప్పారట. నువ్వు 1కి 10 సార్లు ప్రయత్నించినా అవి ముందుకు వెళ్ళడం లేదంటే దేవుడు నీ కోసం చాలా పెద్ద సక్సెస్ను రాసిపెట్టి ఉంటాడురా. అందుకే ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఎందుకు అని ఆపేస్తున్నాడు. నీకోసం ఇంతకంటే మంచి సినిమా రాసిపెట్టి ఉంది, నా మాట నమ్ము అని భరోసా ఇచ్చింది. అన్నయ్య కూడా ధైర్యం చెప్పాడు. ఆ తల్లి మాట అక్షరాలు నిజమైంది. సెప్టెంబర్ 29, 2016 ఇండియన్ ఆర్మీ బోర్డర్ దాటి సర్జికల్ స్ట్రైక్ చేసింది. అందరూ రాత్ బాకీ సినిమాను వేరే హీరోలతో ఎలా తీయాలి అని ఆఫీసులో డిస్కస్ చేస్తుంటే ఆదిత్యధర్ ఆలోచనలు మాత్రం సర్జికల్ స్ట్రైక్స్ వైపే వెళ్ళాయి. అసలు సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేస్తారు, మన ఆర్మీ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు? ఇదే థాట్తో ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమాకి పునాది పడింది. కేవలం 10 నిమిషాల ఎపిసోడ్ని 2.5 గంటల సినిమాగా తీయడం అంటే చాలా కష్టం. ఎక్కడ వెతికినా సరైన సమాచారం దొరకలేదు. ఆర్మీ అధికారులను అడిగితే వాళ్ళు పూర్తి సమాచారం ఇవ్వలేరు. అప్పుడు ఆదిత్యధర్ ఏం చేశాడో తెలుసా? ఏకంగా 50 మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను కలిశాడు. వాళ్ళ దగ్గర కూర్చొని ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో పాయింట్ లాగి వాటన్నింటిని లింక్ చేసుకుంటూ టెక్నికల్ విషయాలను మ్యాచ్ చేసుకుంటూ ఉరి కథను పూర్తిగా రాసుకున్నాడు. ఉరి స్క్రిప్ట్ రెడీ అయ్యాక నిర్మాత రోనీ స్క్రూవాలకి కథ చెప్పాడు. కథ విన్న ఆయనకు ఐడియా బాగా నచ్చింది. వెంటనే సినిమా తీద్దామని పెట్టుబడి పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అప్పట్లో పేపర్లో యాడ్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటిస్తే బాగుంటుందని పత్రికలో వార్తలు వచ్చాయి. అక్షయ్ కుమార్ ని అడుగుదామని నిర్మాత అడిగితే ఆదిత్యధర్ ఒక షాకింగ్ డెసిజన్ తీసుకున్నాడు. సార్, నాకు అక్షయ్ కుమార్ వద్దు, విక్కీ కౌశల్ మాత్రమే కావాలని తేల్చి చెప్పాడు. నిజానికి అప్పటికే విక్కీ కౌశల్ స్టార్ హీరో కాదు. మార్కెట్ కేవలం 10 కోట్లు, కానీ ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 25 కోట్లు. 10 కోట్ల మార్కెట్ ఉన్న హీరో మీద 25 కోట్ల బడ్జెట్ పెడితే నిలువున మునిగిపోతామని అందరూ నిర్మాతను భయపెట్టారు. కానీ ఆదిత్యధర్ లాజిక్ ఏంటంటే ఈ సినిమా కోసం కనీసం 6 నెలలు డెడికేటెడ్ గా పనిచేయాలి, ప్రాణం పెట్టి ఫిజిక్ మార్చుకోవాలి. పెద్ద స్టార్ హీరోలు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ లో ఈ ఒక్క సినిమా కోసమే అంత టైం ఇవ్వలేరు. విక్కీ కౌశల్ అయితే సినిమా కోసం తన రక్తం దారపోస్తాడని నమ్మాడు. నిర్మాత కూడా ఆదిత్యని నమ్మాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. హౌ ఇస్ ద జోష్ అంటూ విక్కీ కౌశల్ అరిస్తే ఇండియా మొత్తం థియేటర్లలో దద్దరిల్లిపోయింది. ఉరి సినిమా 100 కోట్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఐరన్ లెగ్ అన్న వాళ్ళే సలాం కొట్టేలా చేసింది. మొదటి సినిమాకే బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు కొట్టాడు ఆదిత్యధర్. ఇక ఉరి సక్సెస్ తర్వాత ఆయన తలరాతే మారిపోయింది. ఆర్టికల్ 370, ధూమ్ధామ్, బరాముల్లా లాంటి సినిమాలకు కథలు అందించి నిర్మాతగా కూడా సత్తా చాటాడు. ఇక లేటెస్ట్ గా ఆయన నుంచి వచ్చిన దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2 సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆయన సినీ కెరీర్. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఉరి సినిమా షూటింగ్ టైంలోనే బాలీవుడ్ బ్యూటీ ఆమె గౌతమ్ తో ప్రేమలో పడ్డాడు. 2 ఏళ్ల పాటు లవ్ జర్నీని కొనసాగించి 2021 జూన్ 4న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2024 మే 10న వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. ఆమె గౌతమ్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అల్లు శిరీష్ తో గౌరవం, తరుణ్ తో యుద్ధం, నితిన్ తో కొరియన్ బాయ్ కళ్యాణ్ లాంటి తెలుగు సినిమాలో నటించింది ఆమె. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుంది అనుకుంటే దురంధర్ పార్ట్ 2లో సినిమాలో ఒక సర్ప్రైజ్ రోల్ లో అడ్రగొట్టింది. 10 ఏళ్ల పాటు అవకాశాల కోసం రోడ్డు మీద తిరిగిన ఒక కుర్రాడు తనను రిజెక్ట్ చేసిన వాళ్ళే తన వెనుక పరిగెత్తుకుంటూ వచ్చే స్థాయికి ఎదిగాడు. ఓపిక, కసి, పట్టుదల ఉంటే ఎప్పటికైనా సక్సెస్ మన తలుపు తడుతుంది అనడానికి ఆదిత్యధర్ జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. ఆ భార్యాభర్తలు ఇద్దరు కెరీర్ లో ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీలు, ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.